ఈ అమ్మాయి ధనలక్ష్మి ఎన్నో నెలలు ఇప్పుడురా 27 వీక్స్ ప్రెగ్నెంట్ తిను గ్రోత్ స్కాన్ చేయించుకొని వచ్చింది వాళ్ళు చూపించుకోవడానికి. మార్నింగ్ నాకు రిపోర్ట్స్ చూపించింది. లాస్ట్ మంత్ థైరాయిడ్ అంతా బాగుంది. థైరాయిడ్ 75 మైక్రోగ్రామ్స్ వాడుతోంది. ఏదో యూట్యూబ్ వీడియో చూసిందంట. ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ ప్రెగ్నెన్సీలోనే పోతుందని ఎవరో చెప్పారట. అందుకని లాస్ట్ 1 మంత్ నుంచి థైరాయిడ్ 75 మైక్రోగ్రామ్స్ వేసుకునే మనిషి ఆపేసింది. దీనికి ఏమనాలి చెప్పు? యూట్యూబ్లో చెప్పింది ఎవరు? చెప్పిన మనిషి ఎవరు? డాక్టరా? కాదు. గైనకాలజిస్టా? కాదు. పోనీ ఎంబీబీఎస్ డాక్టరా? కాదు. ఎవరో చెప్పారు రీల్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ మాట విని మానేసింది. ఇది ఎంత దారుణం! మీరు ఒక కంటెంట్ చూసినప్పుడు అది ఎవరు చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఆలోచించాలి. తప్పితే వాళ్ళు ఎంత క్వాలిఫైడ్ వాళ్ళైనా సరే, నేను కూడా ఒక పలానా ట్యాబ్లెట్ ఆపేయండి అన్నాను అనుకోండి, మీరు ఆపేయకూడదు. ఉనపళ్ళన్న మీరు మీ డాక్టర్ గారిని కలిసి ఎలా ఆపొచ్చా అండి అని అడిగి చెయ్యాలి. అంతేగాని ఎవరో ఏమంటారు ఏమీ క్వాలిఫికేషన్ లేని పర్సన్ ఇంట్లో ఖాళీగా కూర్చొని రీల్స్ చేస్తూ ఉంటే అవి వినేసి మీరు అలాంటివి చేస్తారా? వాళ్ళు థైరాయిడ్ మెడికేషన్ వాడటం ఎంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. పోనీ ఏమైనా 12.5 25 వాడుతున్నావా? కాదు, 75 వాడుతోంది. పోనీ ఏదైనా ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ అంటే పోనీ అది కాదు. పోనీ అలాగే నువ్వు ఏదో లాజిక్ అప్లై చేసేసుకున్నావు అనుకున్నా. ముందు నుంచి వాడుతున్నావు, దాన్ని ప్రెగ్నెన్సీలో డోస్ ఇంక్రీజ్ చేశారు. వాడెవడో చెప్పాడంటే ఆపేసి కూర్చుంది. ఏంటి పనులు అసలు?